కర్ణాటక ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సంగమేశ్వరం, నెక్స్ట్ శ్రీశైలం. మనకు కనిపించేదంతా శ్రీశైలం స్టోరేజ్ వాటర్. ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, పులిచింతల, విజయవాడ, ప్రకాశం బ్యారేజ్, నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుందంటే కృష్ణా డిస్టిక్ కంసలదేవి అదే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. కృష్ణానది టోటల్గా 1400 కిలోమీటర్ జర్నీ చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇటువైపుగా 16 కిలోమీటర్ల జర్నీ చేసినట్లయితే శ్రీ అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళవచ్చు. విన్నారా పేరు అక్క మహాదేవి? ఆమె కర్ణాటక ఆడపడుచు. 12వ శతాబ్దంలో ఈ మల్లికార్జున స్వామిని వివాహం చేసుకోవాలనే సంకల్పంతో కర్ణాటక నుంచి కాలినడకల వ్యవస్థగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడి కేవ్స్లో కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసింది. ఆమె తపస్సు ప్రతిరూపంగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చి శివలింగం ఒకటి వెలిపించారు గృహంలో. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం అంటాం. ఆ కేవ్స్లో ఉన్న లింగాన్ని స్వయంభులింగం అంటాం. శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి మనోభిషేకం చేస్తాం. కానీ ఆ కేవ్స్లో ఉన్న లింగానికి ఎవరో అభిషేకం చేయరు. న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఒక్కో డ్రాప్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 డేస్ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మీలో ఇంతకు ముందు కానీ ఈ రోజు కానీ శ్రీశైలం గర్భగుడిలో స్పర్శ దర్శనానికి వెళ్ళారు. స్పర్శ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకైతేనే గర్భగుడిలో విగ్రహాలు కనపడతాయి. గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక నల్లరాతి విగ్రహం ఉంటుంది. ఆవిడ అక్క మహాదేవి. మళ్ళీ రిటర్న్ వస్తేప్పుడు 2 విగ్రహాలు ఉంటాయి. హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధిరామప్ప. వీరు ముగ్గురు కూడా మనలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. మనలాంటి మానవ జన్మ ఎత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడి ముందు పెట్టారంటే ఆలోచించండి. వాళ్ళ భక్తి ఎటువంటిదో, వాళ్ళ చరిత్ర ఎటువంటిదో. ఇదే డ్యామ్ శ్రీశైలం డ్యామ్ లేదా శ్రీశైలం ప్రాజెక్ట్ అంటుంటారు. కానీ దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి సాగర్. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రపతిగా చేశారు. ఈ డ్యామ్ కట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. డ్యామ్ డిజైనర్ లక్షగుండ విశ్వేశ్వరయ్య. 1963 నుంచి 1983 వరకు 20 ఇయర్స్ పట్టింది డ్యామ్ కట్టడానికి. రైట్ సైడ్ బ్లూ బిల్డింగ్ కనపడుతుంది చూడండి, అది చూసి రైట్ సైడ్ పవర్ హౌస్ ఆంధ్రప్రదేశ్. అది ఒక్కసారి జనరేట్ అయిందంటే 770 మెగావాట్స్ కంటే తయారవుతుంది. ఇటు సైడ్ ఎల్లో బిల్డింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. ఇది ఒక్కసారి జనరేట్ అయిందంటే 900 మెగావాట్స్ కంటే తయారవుతుంది. పవర్ హౌస్లు వచ్చేసి డ్యామ్ ఫ్రంట్ సైడ్గా ఉంటాయి. పవర్ హౌస్లకు వాటర్ వెళ్ళే గేట్ ఆపరేటింగ్ సిటీ. ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ 865 ఫీట్ ఉంది. చెట్ల మొదల్లాగా వచ్చిందంటే 885 ఫీట్ వస్తుంది. ఈ ప్లేస్ మట్టికే పాతాళ గంగా అంటారు. కాశీ నుంచి గంగా నది అంతర్వాహిగా భూగర్భ జలాల కింద ఇక్కడ ఉపయోగిస్తుంది. అందుకే ఈ ప్లేస్ అంతా పరిస్థితి. మెయిన్ టెంపుల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు పెద్ద నంది ఒకటి చూసారు కదా, ఆ నందిని వచ్చేసి శనగల బసవన్న అంటారు. అలాంటి నంది ఎగ్జాక్ట్ ఈ బోట్ కింద ఈ సరౌండింగ్స్లో ఒకటి ఉంది. ఈ నందిని ఉబ్బిలి బసవన్న అంటారు. డ్యామ్ కట్టక ముందు దర్శనానికి వచ్చిన వాళ్ళు ఈ నందిని దర్శనం చేసుకుని వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు. డ్యామ్ కట్టిన తర్వాత వాటర్తో స్టోరేజ్ ఫుల్ అయింది, వాటర్లో మునిగిపోయింది. శ్రీశైలంలో మీరు చూడాల్సిన సైట్ సీయింగ్ ప్లేసెస్. అక్కడ కొండ మీద ఒకటి గోపురం కనపడుతుంది, అది వచ్చేసి ఛత్రపతి శివాజీ మ్యూజియం. దాని బ్యాక్ సైడ్ 1 కిలోమీటర్ల అంటే హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్ ఉంది. చక్మా దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార పంచదార, అటికేశ్వరం, నెక్స్ట్ శిఖరం డ్యామ్. మీరు దీనే ఉంటారు. ఈ పాతరంగంలో స్నానం చేసిన, ఈ నీళ్ళు తలమి చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని. ఇది ఎవరో కల్పించి చెప్పినది కాదు, గ్రంథాలలో రాయబడింది. త్రేతాయుగంలో శ్రీరాముడే ఇక్కడికి వచ్చి ఈ పాత్రలను స్నానం చేసి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని పాపమోక్షం పొందారు. ఓకే సార్ ఇక్కడ విశేషాలు. నేను గైడ్ని అయితే కాదు, బోట్ ఆపరేటర్ని. ఏదో తక్కువ జీతం వల్ల చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మా గైడెన్స్ మీకు నచ్చి మనస్ఫూర్తి చెప్పే మిస్సే తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు సముద్రం మొత్తానికి 865 ఫీట్ ఉంది. పాతాళ గంగా వాటర్ షిప్లోంచి దూకలేం కదా. చెప్పులే